ఐదుగురు హీరోలు రిజెక్ట్ చేసిన ఒక స్టోరీని ఒక ఫ్లాప్ హీరో యాక్సెప్ట్ చేసి సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఆ మూవీ ఏంటి, ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 52 ఏళ్ల క్రితం విడుదలై బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఒక మూవీని ఐదుగురు హీరోలు రిజెక్ట్ చేశాక వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఇంకొక హీరో చేసి సూపర్ స్టార్ అయ్యారు. ఆ మూవీ పేరు జంజీర్. ఈ జంజీర్ మూవీతో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో బాలీవుడ్ షహన్షా అమితాబ్ బచ్చన్ గారు. 1970లో మొదలైన ఈ జంజీర్ మూవీ స్టోరీని అప్పట్లో ఐదుగురు హీరోలు వివిధ కారణాల వలన రిజెక్ట్ చేశారు. చివరికి 1973లో అమితాబ్ బచ్చన్ గారు ఈ స్టోరీని యాక్సెప్ట్ చేశారు. 90 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ కోట్ల వర్షం కురిపించింది. అప్పట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటూ సినీ ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకునే టైంలో ఈ జంజీర్ మూవీ స్టోరీ అమితాబ్ బచ్చన్ గారి దగ్గరికి చేరింది. భారతీయ సినిమాకు ఈ జంజీర్ మూవీ కొత్త కోణాన్ని పరిచయం చేసింది. రొమాంటిక్ హీరోల ట్రెండ్ నుండి యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసేలా మార్చింది ఈ మూవీతోనే. ఈ జంజీర్ మూవీకి సలీం జావేద్ గారు స్టోరీ అందించగా ప్రకాష్ మెహ్రా గారు డైరెక్షన్ చేశారు. 90 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ జంజీర్ మూవీ 17 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీని షేక్ చేసింది. జంజీర్ మూవీ తర్వాత అమితాబ్ బచ్చన్ గారి లక్ మారిపోయి షోలే, త్రిశూల్ వంటి బంపర్ ఆఫర్స్ వచ్చాయి. దీంతో సూపర్ స్టార్ గా ఎదిగారు అమితాబ్ బచ్చన్ గారు.